వ్యూస్ వ్యసనం, లైక్ల కోసం అసభ్యకర వీడియోలు. ఇక దీని అందం చూడు, దాని అందం చూడు. మంచి విషయాల గురించి వీడియోలు చేస్తే ఎవరు చూడడం లేదు సార్. అదే వివాదాస్పదమైనది, అశ్లీలత మిళితమైనవి చేస్తే నిమిషాల్లోనే వేల వ్యూస్ వస్తుంటాయి అంటూ ఆ పోలీసుల విచారణలో నిందితులు చెప్తున్న సమాధానాలు వీస్తు గొలుపుతున్నాయి. వాస్తవమే, అది నిజమే వాళ్ళు చెప్పేది. కేవలం డిజిటల్ ప్రపంచంలో పాపులారిటీ కోసం తమ ఉజ్వల భవిష్యత్తును పణంగా పెడుతున్న యువత తీరు సామాజిక ఆందోళనకు దారితీస్తుంది. కేవలం వ్యూస్, లైక్ల కోసం విచక్షణ కోల్పోయి నేరాల వాట పడుతున్న వైనం కలకలం రేపుతుంది. వీరిలో అత్యధికులు 20 నుంచి 25 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. నువ్వు మంచి ముచ్చట్లు చెప్పా, ఎవడింటలేడు. అదే ఒక ఆడపిల్ల ఎక్స్పోజింగ్ చేసుకుంటూ చెయ్యి, దీని తల్లి అలా ఏముండదు, కానీ ఒక రేంజ్లో వస్తారు. గివే మొత్తం అశ్లీలతనే. లైక్ల కోసం అసభ్యకర వీడియోలు, నేరాలను ప్రోత్సహిస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లు. ఈ ఏడాది 456 సుమోటో కేసులు నమోదైనాయి. 456 సుమోటో కేసులు. అమ్మో, ఘోరం ఉన్నది కదా ఇది పరిస్థితి. కేవలం డిజిటల్ ప్రపంచంలో పాపులారిటీ కోసం తమ ఉజ్వల భవిష్యత్తును పణంగా పెడుతున్న యువత తీరు ఆందోళన కలిగిస్తుంది. గూగుల్ యాడ్సెన్స్ ద్వారా వచ్చే ఆదాయం, బ్రాండ్ ప్రమోషన్ల కోసం వారు సమాజంపై పడే ప్రభావాన్ని కనీసం ఆలోచించడం లేదు. వీరిలో అత్యధికులు 20 నుంచి 25 ఏళ్ళ వాళ్ళే ఉన్నారంట. విద్యావంతులు అదే బాటలో. సాధారణంగా నేరాలు అక్షరాస్యత లేని వారి నుంచి ఆశిస్తాం, కానీ ఇక్కడ పరిస్థితి విభిన్నంగా ఉంది. డిగ్రీలు, ఇంజనీరింగ్లు పూర్తి చేసిన విద్యావంతులు సైతం ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగులో వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. నగరంలో అర్ధరాత్రి మద్యం ఎక్కడ దొరుకుతుంది, అశ్లీల వెబ్సైట్ల వివరాలు ఏంటి వంటి అంశాలను ప్రచారం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. అమీర్పేట వంటి విద్యా కేంద్రంలో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాల్సిన విద్యార్థులు కూడా ఈ వైరల్ వ్యాధి బారిన పడుతున్నారు. రీసెంట్గా నిజామాబాద్కు చెందిన యువకుడు నిరాధారమైన వ్యభిచార ఆరోపణలతో వీడియోలు చేసి పోలీసులకు చిక్కడం ఇందుకు నిదర్శనం. అసభ్య కాన్సెప్టే పెట్టుబడిగా కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు కేవలం ఫాలోవర్లను పెంచుకోవడానికి అద్దెకు బాయ్ ఫ్రెండ్ వంటి అసభ్యకరమైన కాన్సెప్ట్లతో వీడియోలు రూపొందిస్తున్నారు. సమాజం తలదించుకునేలా ఉన్న ఈ పోస్టులు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయి. విచారణలో పోలీసులు నిలదీసినప్పటికీ మంచి కంటెంట్ చేస్తే జనాలకు ఎక్కడం లేదు, ఇలాంటివి చేస్తేనే క్లిక్కులు వస్తున్నాయి అని నిస్సిగ్గుగా సమాధానం ఇస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే ఆదాయంపై ఉన్న మక్కువ తాము చేస్తున్న పని వల్ల సమాజంలోని నైతిక విలువలు ఎంతలా పతనమవుతున్నాయో స్పృహను వారిలో లేకుండా చేస్తుంది. వాళ్ళకి అవసరం లేదు. పోలీసుల ఉక్కుపాదం మంచి పని చేసింది. ఈ తరహా అసాంఘిక పోస్టులపై పోలీసులు ఇప్పుడు సైబర్ పెట్రోలింగ్ ద్వారా నిరంతరం నిఘా పెంచుతూ బాధితుల నుంచి ఫిర్యాదులు అందకపోయినా సుమోటోగా కేసులు నమోదు చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు హైదరాబాద్ పరిధిలోని 4 పోలీస్ కమిషనరేట్లలో కలిపి మొత్తం 456 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను అద్దం పడుతుంది. నిందితులపై కఠినమైన ఐటీ యాక్ట్ సెక్షన్లతో పాటు ఇతర క్రిమినల్ కేసులు కూడా బనాయిస్తున్నారు. ఒక్కసారి కేసు నమోదైతే భవిష్యత్తులో ఉద్యోగాలకు, పాస్పోర్ట్లకు ఆటంకం కలుగుతుందని తెలిపిన యువత పెడదారి పడుతుండడం గమనార్హం. వ్యూస్ కోసం వారిని ప్రోత్సహించవద్దు. డిజిటల్ సమాచార మార్పిడికి ఉపయోగపడాలి, కానీ వికృత చేష్టలకు వేదిక కాకూడదు. పెద్ద ఎత్తున సైబర్ పెట్రోలింగ్ చేస్తున్నాం. కేవలం వ్యూస్ కోసం చట్ట వ్యతిరేక పనులు చేసే వారిని ప్రోత్సహించవద్దు. తమ పిల్లలు సోషల్ మీడియాలో ఎలాంటి వీడియోలు చేస్తున్నారు, వారి ఫాలోయింగ్ ఏంటి అనే విషయాలపై తల్లిదండ్రులు కన్నేసి ఉంచాలి. లేకపోతే వారు నేరగాలుగా మారే ప్రమాదం ఉంది. చట్ట వ్యతిరేక పనులు చేసే వారిని ఈ దశలోనే వారి వికృత ధోరణిని అరికట్టకపోతే మున్ముందు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అరవింద్ బాబు, ఐపీఎస్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ. ఇది నిజంగానే సార్ అన్నట్టు ఒక చదువుకొని అమ్మాయిలు చేస్తున్నారంటే కాదు, మంచి చదువుకున్న అమ్మాయిలు కూడా విపరీతంగా చేస్తూ ఉన్నారు. మొత్తం ఎక్స్పోజింగ్. అబ్బా, బొడ్డు గిడ్డు కనిపించేటట్టు చీరలు కట్టి ఇట్లా నడక నడుచుకుంటూ పోతే చాలు, ఒక్క నిమిషం, దీని తల్లి లక్షల లైకులు వస్తాయి. అరే సొసైటీకి ఇది మంచిది కాదురా, పెడదారి పడుతున్నారు. ఆ పిల్లని చూసి ఇంకో పిల్ల బాయిలోనే బలి పలికే ఉంటుంది, ఆ బాయిలోనే బలి పలికే ఇంకో 100 మంది ఫాలో అవుతారు. 100 మంది 1,00,000 మంది అవుతారు.
మొత్తం ఇదే తంతు. మంచి పాటలు మంచి అర్థాలు రాసి ఏమైనా సొసైటీకి ఉపయోగపడదామంటే యూజ్ ఉండదు. అంటే అశ్లీలకు ఎక్కువగా ప్రియారిటీ ఇస్తారు ఎవడైనా, విపరీతమైన అశ్లీలత. మీరు ఇన్స్టాగ్రామ్ చూడండి, మొత్తం అదే. ఇన్స్టా ఐడి ఉన్న 8వ తరగతి నుంచి బీటెక్ వరకు అమ్మాయిలు 50% అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సెక్సువల్గా పాల్గొంటున్నారు. 10th క్లాస్ అమ్మాయి అబ్బా. నిన్న నేనే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి పోయి నాకు తెలిసిన ఒక అమ్మాయి 10th క్లాస్లో డ్రాప్ అయింది. 8th క్లాస్లో ఇన్స్టా. ఏం తెలుసు అబ్బా, గుడ్ టచ్కి బ్యాడ్ టచ్కి తేడా తెలియని ఏజ్ అది. 8th క్లాస్లో ఇన్స్టా, 10th క్లాస్ అయిపోవడంతోనే సెక్సువల్గా పాల్గొనాలి. వాడు ఆ టైంలో వీడియోలు ఫోటోలు తీసుకోవాలి. నువ్వు మళ్ళీ నా దగ్గర రాకపోతే నీకు మళ్ళీ నేను మీ ఫ్రెండ్స్కి పంపిస్తా, మీ అమ్మ నాన్నలకు పంపిస్తా అని బ్లాక్మెయిల్ చేశాడు. 10th క్లాస్ అమ్మాయి ఎటు పోవాలి? అట్లా పోరాని చేతిలో 4-5 అమ్మాయిలు ఉన్నారు. నేను టేకప్ చేసిన ఇష్యూ ఇది. అమ్మాయిలందరినీ తీసుకొచ్చి వానిపైన నిన్న ఫోక్సో కేసు నమోదు చేయించిన. 14 years 13 years నరకం అనుభవిస్తున్నారు పిల్లలు. నువ్వు బాగుండవు, నీ వాయిస్ బాగుంది, నువ్వు జబర్దస్త్ ఉంటావు, ఇక నువ్వు డ్రెస్ వేసినా బాగుంటావు, నువ్వు చీర కట్టినా బాగుంటావు అని చెప్పేసి 2 రోజులు ఎండబడి ఒక 100 రూపాయల డైరీ మిల్క్ కొనిస్తే జాలిగా అవుట్ అమ్మాయి. ఈ సొసైటీ అట్లా పోడైంది. జరా తల్లిదండ్రులారా, మీ పిల్లలు హైదరాబాద్లో చదువుకుంటా, మీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా హైదరాబాద్లో చదువుకుంటే ఒక్కసారి వచ్చి చూడండి. మీ అమ్మాయి లేడీస్ హాస్టల్లోనే ఉన్నదా, మీ అమ్మాయి రూమ్ తీసుకొని ఉందా, మీ అబ్బాయి బాయ్స్ హాస్టల్లోనే ఉన్నారా, ఒకసారి చెక్ చేయండి. 750 కోట్ల బిజినెస్ జరుగుతుంది ఇక్కడ కో లివింగ్ హాస్టల్స్ పేరిట. అమ్మాయి అబ్బాయి ఒకే హాస్టల్లో ఉంటారు, ఒకే రూమ్లో ఉంటారు, తాళి ఉండదు, మట్టెలు ఉండవు, సంసారం మాత్రం చేసుకోవచ్చు రోజు. చాలా చెడిపోతుంది సమాజం. ఒక్కసారి మీ పిల్లల పైన కన్నేయండి దయచేసి, దండం పెట్టి చెప్తున్నా. ఈ రీల్స్ దిక్కుమల రీల్స్ చేసి మొత్తం భర్తలకు చూపించుకోవాల్సిన పార్ట్స్ అన్నీ పబ్లిక్ చూపించుకుంటే ఎవరైతే రీల్స్ చేస్తుందో దాన్ని ఫస్ట్ చెప్పు షిప్పిలా బట్టి కొట్టండి. తల్లిదండ్రులారా జర జాగ్రత్త. సొసైటీ మొత్తం ఖరాబ్ అయింది.